హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లైబ్రేరియన్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో పోస్టును బట్టి మనకి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి మనకి అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ జాబ్స్ కాదు, ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సో పోస్టును బట్టి మనకి 40,000 నుంచి 1,00,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏ పోస్ట్కి ఎంత శాలరీ అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. బిఫోర్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేను మీకు చెప్పాలి. ఏంటి అంటే, మామూలుగా మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇదర్ ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ ఏదో ఒక మాదిరి మనకి అప్లై చేసుకోండి అని తెలియజేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్లో ఉన్నా మనకి ఆప్షన్ ఇస్తారు, లేదా ఆన్లైన్లో ఉన్నా మనకి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏంటి అంటే, మనం అప్లై చేసుకోవాలి అంటే మొదటగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాంతోపాటుగా మన జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ సంబంధించి, కేటగిరీకి సంబంధించి ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి మనము పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాలి. చాలామంది ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసే లింక్ ఇచ్చారు కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసేసి ఫీజు కట్టేసి సైలెంట్గా ఉండిపోతారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీ యొక్క అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ అనేది వాళ్ళకి రీచ్ అవ్వలేదు, పోస్ట్లో వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు హాల్ టికెట్ వస్తుందేమో అని. లాస్ట్కి హాల్ టికెట్లు మీకు రాకపోగా మీకు కట్టిన ఫీజు కూడా మీకు వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు బై పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ని మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఫస్ట్లోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాను. సో ఇక పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ వివరాలు అన్నీ చూద్దాం. మొదటిది వచ్చి మనకి అసిస్టెంట్ రిజిస్టర్డ్. ఈ పోస్టుకు సంబంధించి అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 55% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అలాగే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ సూపరింటెండెంట్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్. ఈ పోస్టుకు సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ నుంచి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి అలాగే నేషనల్ లెవెల్లో ఎన్ఈటీ కానీ, ఎస్ఎల్ఈటీ కానీ, ఎస్సిటీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో యూజీసీ కండక్ట్ చేసినటువంటివి ఆ లెవెల్లో కూడా మీరు పాస్ అయి ఉండాలి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ లేదా ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది మనకి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ క్రియేటివ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా గైడింగ్ చేయడం, పిహెచ్డి ఇవన్నీ కూడా మనకి అడగడం జరిగింది. సో ఇవి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ఎసెన్షియల్
అని క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్నది ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీఈ కానీ బీటెక్ ఇన్ సివిల్ కానీ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అసిస్టెంట్ ఇంజనీర్గా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ జాబ్కి సంబంధించి అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ రిలవెంట్ ఫీల్డ్లో అకాడమిక్ రికార్డ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ సూపరింటెండెంట్ దీనికి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ పైన. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. బీఈ కానీ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ ఈ జాబ్కి 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదువు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి 10th తర్వాత మనకి సెకండరీ తర్వాత ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో 2 ఇయర్స్ డ్యూరేషన్లో అప్రెంటిస్షిప్ ట్రేడ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్లో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ ఈ జాబ్కి ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు అనమాట. లేదా 10th తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అనమాట. సో రిలవెంట్ ఫీల్డ్స్లో మాత్రమే చేయవచ్చు. అలాగే ఎవరికైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. దీనికి ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ చేస్తుంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. టైపింగ్ అంటే 35 words per minute టైపింగ్ అనేది మనం చేయగలగాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఆఫీస్ అటెండెంట్ దీనికి 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి అన్ని పోస్టులకి కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు క్లాసిఫికేషన్ అని ఉంది కదండి, గ్రూప్ సి పోస్ట్ అని, గ్రూప్ బి, గ్రూప్ ఏ అని ఉన్నాయి కదా, అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏ పోస్ట్కి ఇప్పటికీ మనం క్వాలిఫికేషన్ సంబంధించి చూసామన్నమాట ఒక్కొక్క పోస్ట్కి. సో మీరు ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని గ్రూప్ ఏంటి అనేది క్లాసిఫికేషన్ ఏంటి అనేది చూసుకోండి. అప్లికేషన్ ఫీజు చూసేటప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు ఫీజు చూసినట్లయితే గ్రూప్ ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ వాళ్ళు ₹1000 ఫీజు కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ₹500 ఫీజు కట్టాలి. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు అయితే ₹500 ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ₹250 ఫీజు కడితే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూడండి, నేను అప్లికేషన్స్ అనేవి ఒక అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి అని చెప్పాను కదా. అది ఏ అడ్రస్కి పంపించాలంటే ద రిజిస్టర్డ్ ఎన్ఐటి గోవా క్యాంపస్, కొట్టమ్మల్ ప్లాట్యూ, కన్కోలిం మున్సిపల్ ఏరియా. సో ఈ యొక్క అడ్రస్ ఏవైతే ఇచ్చారో సౌత్ గోవా డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫ్ గోవా, పిన్ కోడ్ 403703 ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ అనేవి 6/5/2025 తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే, సెలక్షన్ అనేది మనకి 2 స్టేజ్ల్లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ అనేది పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని ఉంటుంది. సో పార్ట్ ఏ వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్ట్యూడ్, రీజనింగ్, జనరల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేది సిలబస్ అనేది ఉంటుంది. పార్ట్ బిలో మనకి టెక్నికల్ స్టాఫ్ ఏదైతే టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో దానికి సపరేట్గా పార్ట్ బి అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్గా మనకి స్టేజ్ 2లో ఏముంటుంది అంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే రావడం జరుగుతుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి అసిస్టెంట్ రిజిస్టర్ ఒకటి ఉంది. ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్ పోస్టులే మ్యాక్సిమం ఉన్నాయి, అది మీరు గమనించాలి. సో అన్రిజర్వ్డ్ ఉంటే ఏ క్యాస్ట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ లైబ్రరీయన్ ఒకటి, స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక వేకెన్సీ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే
సూపరింటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది, జూనియర్ ఇంజనీర్ 2, టెక్నీషియన్ 3, సీనియర్ టెక్నీషియన్ 4, అలాగే సీనియర్ అసిస్టెంట్ 1, ఆఫీస్ అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పోస్టులు గన కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ కనుక చేయబడి ఉంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే మీకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీకి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకునే లింక్ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అనేది చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఈ యొక్క అడ్రస్కి బై పోస్ట్ ద్వారా మనము పంపించాలన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27/4/2025. ఆఫ్లైన్లో మన పోస్ట్ ద్వారా పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చి 6/5/2025. ఈ విధంగా మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.